ఈరోజు నేను రుద్వేదు ఎక్కడికి వెళ్తున్నాం? బాంగూర్ yes ఏమేం తీసుకెళ్దాం? ఇది తీసుకుందాం. ఏది ఇదేంటి చూపి వాళ్ళందరికీ చెప్పు, ఇదేంటి నీది? చూసారా, గుడ్ బాయ్ హక్ చేసేసాడు. ఇప్పుడే నా మాట అన్నీ వినిపించాడు. ఫస్ట్ ఇదంతా వాళ్ళకి తినిపించు. బర్గర్ తినండి అందరూ. బర్గర్ తినండి. తినేసారు. ఇప్పుడు అన్ను ప్రాంక్. లవ్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. అందరూ ఎలా ఉన్నారు? సో నాకైతే హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను రుద్వేదు బెంగళూరు వెళ్తున్నాము. సో అక్కడ ఒక స్పెషల్ ఈవెంట్ జరుగుతూ ఉందండి, అందుకే అక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఎలాగైనా బెంగళూరు అనేది నా ప్లేసు, ఇంకా వదులుకుంటానా? బెంగళూరు అనగానే ఓకే అనేసాను. దాంతోపాటు రుద్వేదు కూడా అక్క వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు కదా, సో వాళ్ళని మళ్ళీ చూడాలి అంటూ ఉంటే సరే వాడు కూడా ఓకే అనేసాడు. కానీ ఏంటంటే ఇక్కడ అని రావట్లేదు, అంటే ధనుష్ గారు రావట్లేదు, ఆయన షూటింగ్ ఉంది. అండ్ మంజు అక్క కూడా రావట్లేదు, మంజు అక్క కూడా షూటింగ్ ఉంది. నాతో పాటు అండ్ డాడీ మమ్మీ కూడా రావట్లేదు, అత్తయ్య మావయ్య కూడా రావట్లేదు. ఓన్లీ నేను రుద్వేద్ ఇద్దరే కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్తున్నాము. అంటే చిన్న పిల్లోడు కదా వాడు, సో ఎవరైనా ఒకసారి తోడుగా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఎప్పుడు కలిసి కదా ట్రావెల్ చేసేదాన్ని. ఈసారి అయితే ఫస్ట్ టైం నేను రుద్వేద్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి, వాడి ఫ్లైట్ అనేది అలవాటు అయిపోయింది, కానీ అందరూ కలిసి వెళ్ళే వాళ్ళం. ఈసారి నేను వాడే కాబట్టి ఎంతవరకు వాడు నా మాట వింటాడా లేదా, వాడు అల్లరి చేస్తాడా, పరిగెడతాడా? వాడు పరిగెట్టడం అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఫుల్ పెద్దది అయిపోయింది, ఒక ప్లే గ్రౌండ్ లాగా. వాడు ఏం చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. సర్లే ఇప్పుడైతే ప్యాక్ చేసుకుందాము, తర్వాత వాడిని ప్రిపేర్ చేద్దామని ప్యాకింగ్కి వెళ్ళే ముందు మీ అందరూ కూడా ఈ వీలాగ్తో పాటు మీ షేర్ చేసుకుందామని వీలాగ్ చేస్తున్నాను. కానీ అంతకన్నా ముందు రోజ్మెరీ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ న్యూ హెయిర్ గ్రోత్ కోసం రోజ్మెరీ ఇంగ్రీడియంట్ని యూజ్ చేయడం అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎంతో మందికి ఫేవరెట్ అయిన మమ్మార్త్ వాళ్ళు ఎక్కువగా రోజ్మెరీ రేంజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో హెయిర్ ఆయిల్, షాంపూ, కండిషనర్, ఎసెన్షియల్ ఆయిల్తో పాటు కొత్తగా లాంచ్ అయిన స్కాల్ప్ సిరమ్ని కూడా ఉంది. యూజువల్గా హెయిర్కి సిరమ్ని అప్లై చేసుకుంటే ఆయిల్గా అనిపిస్తుంది అనుకుంటారు. ఆయిల్గా కనిపించే హెయిర్ లుక్ని అవాయిడ్ చేయడానికి ఈ స్కాల్ప్ సిరమ్ని యూజ్ చేయడం వల్ల మామాఅర్త్ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ని కొత్త జుట్టుని 14 వీక్స్లో వచ్చేలా చేస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ లుక్ కూడా ఆయిల్గా ఉండకుండా చేస్తుంది. ఈ స్కాల్ప్ సిరమ్ని ఇంట్లోనే చేసుకునే డిఐవైసి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది కొత్త హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి దీంట్లో మెయిన్గా 95% ప్యూర్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్తో పాటు 4% అంగేని ఇంకా మేతి దానా ఇంగ్రీడియంట్ అవన్నీ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ చేయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటు ఇది న్యూ హెయిర్ని 14 వీక్స్లోనే వచ్చేలా చేస్తుంది. సిరమ్ మనకి ఎప్పుడు ప్రాబ్లమ్టిక్ ఉన్న ఎక్స్క్లూజివ్ హెయిర్ ఫాల్ని అనే వారిని తీసేస్తుంది. నా హెయిర్ ఫాల్ కంట్రోల్ జర్నీలో ఈ స్కాల్ప్ సిరమ్ మాత్రం కాకుండా రోజ్మెరీ షాంపూ అండ్ కండిషనర్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఈ మామార్త్ రోజ్మెరీ స్కాల్ప్ సిరమ్ మనకి ఎప్పుడు ప్రాబ్లమేటిక్గా ఉండ ఎక్స్క్యూజ్ హెయిర్ ఫాల్ని అనే వారిని తీసేస్తుంది. నా హెయిర్ ఫాల్ కంట్రోల్ జర్నీలో ఈ స్కాల్ప్ సిరమ్ మాత్రం కాకుండా రోజ్మెరీ షాంపూ అండ్ కండిషనర్ కూడా యూజ్ చేస్తున్నాను. మమ్మార్త్ రోజ్మెరీ సిరమ్ని స్కాల్ప్కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. రోజ్మెరీ స్కాల్ప్ స్కాల్ప్ని ఇలా డివైడ్ చేసుకొని హెయిర్ని దానిపైన 5 డ్రాప్స్ని పడేలాగా చేయాలి. ఆ తర్వాత మంచిగా మన ఫింగర్ టిప్స్తో మసాజ్ చేయాలి సిరమ్ని స్కాల్ప్కి వెళ్ళేలాగా. ఇది డైలీ యూజ్ చేయొచ్చు. సో డైలీ యూజ్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అని వస్తుంది. డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. సో తప్పకుండా యూజ్ చేయండి. 2 మంత్స్లో మీరే బెస్ట్ రిజల్ట్ చూస్తారు. మంచిగా హెయిర్ కూడా గ్రో అవుతుంది. అప్లికేషన్ తర్వాత మనం హెయిర్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హెయిర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, ఆయిలీ లుక్ అనేది ఉండదు. మినాక్సిడైల్ ఒక వైడ్లీ ప్రిక్సెడెడ్ హెయిర్ గ్రోత్కి నాన్ మెడిసిన్. దానికంటే రోజ్మెరీలో మల్టిపల్ యూస్ఫుల్ ఎఫెక్ట్ ఉన్నాయని సేఫ్ అని సెకండరీ రీసెర్చ్లో చెప్పారు. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు రోజ్మెరీ. సో ఫైనల్లీ నేనేం చెప్తున్నానంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం న్యాచురల్ పాపులర్ అయిన మామార్త్ రోజ్మెరీ రేంజ్ని మీరు కూడా ఒక ట్రై ఇవ్వండి. మామార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేడ్ 7 సర్టిఫైడ్. సో ఇదే నా హెయిర్ కేర్ రొటీన్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డూ చెక్అవుట్ ప్రోడక్ట్స్
మామార్త్ వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామార్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మీ అందరికీ తెలుసు మామార్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది అనేసి. ఆన్లైన్లో కాకుండా మీరు ఆ ప్రోడక్ట్స్ని మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతూ ఉంది. మీకు నియర్ బైలో ఉన్న మమ్మ స్టోర్ ఎక్కడ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పుకోండి. మామార్త్ మిమ్మల్ని వింటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. కస్టమర్ ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేసుకున్నారు. ప్లస్ వాళ్ళ బెటర్ క్వాలిటీ కోసం ఇప్పటికీ ఎప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ అనే ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. మీ హెయిర్ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో పాటు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఇంకేంటి, పదండి, చాలా లేట్ అయిపోతుంది, వెళ్ళి ప్యాక్ చేద్దాము. రుద్వేద్ కూడా వాడు ఏమంటారు గేమ్స్, టాయ్స్ అన్నీ తీసుకున్నాడు. అన్నీ పట్టుకెళ్దాం అంటున్నాడు. ఎంతవరకు అవుతుంది చూడాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కొన్ని నాట్ అలౌడ్ కదా, అది రుద్వేద్కి తెలీదు. కొన్నిసారి పాపం వాడు ఇష్టపడే ఐటమ్స్ అన్నీ పోలీస్ అంకల్ తీసేసుకుంటూ ఉంటారు. అందుకే వాడికి చెప్తూ ఉంటాను, అయినా వాడు అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాడు. వాడు న్యూ టాయ్స్ అన్నీ కావాలి అక్కడ ఆడుకోవడానికి అనేసి. వాడైతే వెయిట్ చేస్తున్నారు. పదండి చూపిస్తాను. ఇన్ని టాయ్స్ పెట్టున్నాడు బెడ్ మీద. పదండి అక్కడికి వెళ్ళిపోదాం. అలా అక్కడ అందరికి హాయ్ చెప్పు. అందరూ బాగున్నారా అడుగు. వాళ్ళందరికీ చూపిద్దాము. వాళ్ళందరూ బాగున్నారా అడుగు. వాడు డిసైడ్ అయిపోయాడు. మీరు అందరూ బాగున్నారంటే అందరూ ఎలా ఉన్నారు. సో రుద్వేద్ అయితే చాలా మిస్ అవుతున్నాడు మీ అందరినీ. అదిగోండి, అందుకే మీరు అందరూ బాగున్నారని వాడే చెప్పేశాడు. ఏంటంటే ఈరోజు నేను రుద్వేదు ఎక్కడికి వెళ్తున్నాం? బాంగూర్. సో నేను రుద్వేదు బెంగళూరుకి వెళ్తున్నాము. ఏంటంటే ఎప్పుడు నేను కన్నా సౌండ్ చేయొద్దు. ఎప్పుడు అనితో పాటు లేదా మా అక్కతో పాటు డాడీ మమ్మీతో పాటు వెళ్ళే వాళ్ళం. అంటే రుద్వేద్ చిన్నోడు కదా, ఎప్పుడు అందరితో పాటే వెళ్ళేదాన్ని, జర్నీ చేసేదాన్ని. ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైం నేను రుద్వేద్ ఇద్దరు జర్నీ చేస్తున్నాము కలిసి. అది ఫ్లైట్లో వెళ్తున్నాము. సో వీడు ఎలా అల్లరి చేస్తాడు ఏంటి నాకు తెలీదు. అన్నీ అడిగారు, ఓకేనా నీకు పర్లేదా అని. నేను పర్లేదు, వాడితో పాటు నేను వెళ్తానని చెప్పేసాను. ఎందుకంటే నా బెంగళూరు అది. సో నాకు బెంగళూరు నుంచి ఇన్విటేషన్ వచ్చింది అక్కడ. సో అక్కడికి వెళ్ళి ఏంటి అది కూడా నేను చెప్తాను. కానీ దానికన్నా ముందు అన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి కదా, ఇద్దరే కదా, వాడు కావాల్సిన టాయ్స్ కదా. ఏమేమి తీసుకెళ్దాం? ఏది ఇదేంటి చూపి వాళ్ళందరికీ చెప్పు. ఇదేంటి నీది? ఏంటిది? కొత్తగా కొనిపించుకున్నాడు ఫిష్ క్యాచర్ది ఇది. ఇదిగోండి అన్ని ఫిషెస్ వేయాలి కన్నా. సో వాడు ప్రతిదీ చూసింది వాడికి ఆడుకోవడానికి యాక్టివ్గా ఉండాలనేసి ఇలా ఫిషింగ్ది. ఇది ఇది ఏం చేస్తుంది? చూసారా, ఇక్కడ బాల్ అది ఇలా తినేసి ఇక్కడ నుంచి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే అన్నీ ఇలా ఆడుకోవడానికి వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారనేసి ఇది తీసుకున్నాము. అది వాళ్ళకి చూపి, వాళ్ళకి తెలియదంట ఎలా మమ్మం తింటుంది. అలా అనేసి అలా కమాన్ అదిగోండి అలా తినడం. సో నాకు కూడా వాడితో పాటు సరదాగా ఉంటుందని అది తీసుకున్నాడు. తర్వాత ఇలా ఫిషెస్ అని పెట్టేసి క్యాచ్ చేయాలి. అదే సో ఇవన్నీ ఇప్పుడు మనం బెంగళూరు తీసుకెళ్దామా? వెళ్దామా? మరి నువ్వు అక్కడ ఆడుకుంటావా, దీంతో ఆడుకుంటావా? మనం ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళందరికీ చెప్పావా? నేను బెంగళూరుకి వస్తున్నానని చెప్పు వాళ్ళందరికీ. చెప్పు. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వాడైతే బెంగళూరుకి వెళ్తున్నామని. కానీ నాకే టెన్షన్గా ఉంది. సో వీడితో పాటు ఫ్లైట్లో వెళ్తున్నాను కదా, ఇద్దరే వెళ్తున్నాము. ఎలా వాడు నా మాట వింటాడా లేదా? వింటాడు. గుడ్ బాయ్ కదా కన్నా నువ్వు? ఎస్, అమ్మ మాట వింటావు కదా? ఇలా చేయకూడదు, మంచిగా వినాలి కదా. ఎయిర్పోర్ట్లో వింటాడు. అలా సూట్ కేసు పట్టుకెళ్దామా? అమ్మ హగ్ చేయి మరి. చూసారా, గుడ్ బాయ్, హక్ చేసేసాడు. ఇప్పుడే నా మాట అన్నీ వినిపించాడు మంచిగా కదా కన్నా. మరి నీది అది బ్యాగ్ ఇది కొత్తగా వాళ్ళ పప్ప వీడి కోసం కొన్నారు. జంపింగ్ చేయాలి అని అడిగితే జంప్ చేద్దామా? నేర్పించింది. ఇది స్పైడర్ పోజు. గ్రీన్ అంటే ఒక గేమ్ ఉంది. ఏంటంటే గ్రీన్ అన్నప్పుడు లెగ్ గ్రీన్ మీద పెట్టాలి, ఎల్లో అంటే చేతిని ఎల్లో మీద పెట్టాలి. తర్వాత
గ్రీన్ మీద ఎల్లో ఎల్లో వైట్ అలా జంపింగ్ చేద్దాం, వాళ్ళందరూ చూస్తారంట. స్పైడర్ది వద్దు. అలా యాక్చువల్లీ ఇలా ఒక గేమ్ ఉంది, ఇలా ఇలా పెట్టేసి ఇలా ఇలా ఆడడము, అది ఆడుతున్నాడు. జంపింగ్ అంటే ఇలా. కమ్, రెడీ, 1 స్టార్ట్. గ్రీన్. ఏ ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ రుద్వేద్. కమ్, ఎల్లో, వైట్. ఇలా ఆడుకోవడానికి సరదాగా ఉంటుంది. డాట్స్ డాట్స్, కలర్స్ కలర్స్ అని ఇది తీసుకున్నాము. ఇదిగోండి నాకు సో ఇలా ఇన్విటేషన్ వచ్చింది నాకు బెంగళూరుకి. దిస్ ఇస్ ఫర్ యూ. సే థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ అను అక్కడ వాళ్ళందరికీ. సో నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగోండి వాడి టాయ్స్ ఇవన్నీ పట్టుకురావాలంట. ఇదంతా వాడిదే, ప్యాకింగ్ చేసుకున్నాడు ముందే. అది బయటకు పెట్టుకున్నాడు. ఇంకా డ్రెస్సెస్ అన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి. అంటే బెంగళూరు నాకు మా సిస్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఫుడ్ అనేది సార్ నేను క్యారీ చేయట్లేదు. అక్కడే అన్నీ ఉంటుంది, కుకింగ్ అన్నీ చేసుకోవచ్చు అనేసి. ఓన్లీ మెడిసిన్స్, వాడికి కావాల్సిన బట్టలు, టాయ్స్. చెప్పు వాళ్ళందరికీ. పురుగులు వస్తాయి. సో ఇవి తినకూడదు, చాక్లెట్స్ కదా కన్నా. నువ్వైతే అస్సలు తినవు చాక్లెట్. ఓన్లీ వాడు ఇది టాయ్స్ కోసం తీసుకుంటాడు, ఇది తిన్నాడు. అందుకే మీ అందరు కూడా వాడు చెప్తున్నాడు తినొద్దు, తింటే స్టమక్లో పురుగులు వస్తాయి అని చెప్తున్నాడు. సో టేక్ కేర్ అంటున్నాడు. ఓన్లీ ఆడుకోవడానికి పెట్టుకున్నాడు. కన్నా బర్గర్ వాళ్ళందరికీ దా చేద్దాం. ఇదిగో నీ ఫ్యాన్స్కి చెప్దా కన్నా. ఇదిగో దా కమ్. ఇదిగో నీ పిజ్జా వాళ్ళందరికీ చూపిస్తానన్నా. బాస్కెట్ బాల్, బర్గర్ ఇస్తావు వాళ్ళకి. వాళ్ళకి బయటి ఇదిగో బాల్ కాదు, బర్గర్ చేసిద్దాము. ఫస్ట్ ఇదంతా వాళ్ళకి తినిపించు. బర్గర్ తినండి అందరూ. తినేసారు. ఇప్పుడు అన్ను ప్రాంక్. సో ఇలా వాడు చిన్న చిన్న టాయ్స్ ఇలా తీసుకున్నాడు ప్రాంక్ చేయడానికి. వాళ్ళ పప్ప షూటింగ్కి వెళ్ళారు, అందుకే మాతో పాటు రావట్లేదు. వాళ్ళ పప్ప షూటింగ్ నుంచి వచ్చాగానే ఇలా బాలా ఇస్తా, ఇలా పాప్కార్న్, బర్గర్ అన్నీ తీసుకున్నాడు. చాక్లెట్, ఐస్ క్రీము. ఇదిగో చూపి వాళ్ళందరికి. ఏంటిది? ఇస్తున్నా ఇచ్చేస్తా. వాటర్ వేసేసావా చాక్లెట్? అప్పుడు వరకు తెలిసిపోతుంది అది ప్రాంక్ అని కదా. ఫిషెస్ చెప్తావా వాళ్ళకి కన్నా? ఎలిఫెంట్ వచ్చింది కదా, చూపి వాళ్ళకి. నాకు గిఫ్ట్ ఎలిఫెంట్ వచ్చింది. ఎస్. సో రుద్వేద్ ఎప్పుడు 8 టాయ్స్ తీసుకున్నా లైక్ ఇది కావాలి అది కావాలి అని వేస్ట్ చేయడు. మంచిగా వాడికి ఏదైతే యూస్ఫుల్ ఉందో దాన్నే పట్టుకుంటాడు. వన్స్ వాడు ఫిక్స్ అయితే మళ్ళీ ఏ టాయ్స్ చూపించినా తీసుకోడు. అదే కావాలంటే అది కావాలి అంతే. మళ్ళీ మంచిగా అన్నీ పెట్టుకుంటాడు, దాంతోపాటు ఆడతాడు, నీట్గా సదురుకుంటాడు కూడా కదా కన్నా. ఇట్రా చెప్పుదా ఎలా సదురుకుంటావు? అట్టు చెప్పు. ఇది ఇక్కడ అన్ని ఇప్పుడు సదరేసుకుందామా అన్ని? టైం అయిపోతుందా? పదాలు వేసుకో, టైం అయిపోతుంది. పదా మనం ప్యాకింగ్ చేసుకుందాం. వాటర్ వద్దు దా. ఏది? అవన్నీ తీసుకెళ్దామా? సరే ఉండు, ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేద్దామా? ఓకే. బెంగళూరుకి వెళ్ళి ఏం చేస్తావు? ఆడుకో. ఎవరితో? అప్పుతో ఆడుకుంటావా? అమ్మతో? ఓకే, అందరూ ఆడుకుందామా? ఓకే. బలూను ఏమేం కావాలని నువ్వు వాళ్ళకి చెప్పి చూపి పెట్టుకో. అయితే ఇప్పుడు రుద్వేదే బాగా మంచిగా ప్యాకింగ్ చేసుకుంటాడు. నాకు అస్సలు ఏమంటారు తీయడం కానీ అల్లరి అంటారు కదా, అలా చేయట్లేదు. చాలా గుడ్ బై అయిపోయాడు కదా కన్నా. లవ్ యూ. సో నువ్వు ప్యాక్ చేసుకో, నేను మమ్మీ డ్రెస్ ప్యాక్ చేస్తాను. ఓకేనా? నువ్వు టాయ్స్ అన్నీ పెట్టుకో. కళా పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నామా?
మరి అప్పింటికి వెళ్తున్నామా? జ్యోతి పెద్దమ్మ ఇంటికి, కలమ్మ పెద్ద ఇంటికి, అందరూ ఉన్నారు అక్కడ కదా కన్నా. బుజ్జి ఉన్నారే. ఇది వా డ్రెస్సెస్ అక్కడికి. నెక్స్ట్ నా ఏం చేస్తున్నావు? ప్యాక్ చేసుకో, త్వరగా వెళ్దాం. నీ వాటర్ బాటిల్ తీసుకో. ఏమేం కావాలి అన్నీ వాడే పెట్టేసుకుంటాడు. తీసుకో, పెట్టుకో. ఏమేం కావాలన్నీ పెట్టుకో కన్నా. సో నాకైతే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను. రుద్వేద్ అయితే ఏడవడు, నాతో పాటు ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తాడు. నేను చెప్పిన మాట వింటాను అన్నీ చెప్పాడు నాతో. అక్కడ టాయ్స్ ఉంటాయట. ఎయిర్పోర్ట్లో ఏముంటుంది కన్నా? అదిగో వాటర్ పంపేశావు కన్నా. అయ్యయ్యో నో కన్నా, పడిపోతాం. జారుతావు. మ్యాట్ దగ్గరికి వచ్చేసి దా. అయిపోయిందా? ఇది పట్టుకెళ్ళాలా? సరే వాటర్ పంపిస్తాను ఉండు. తీసుకో, పెట్టుకో. పద తీసుకెళ్దామా? సో ఇదే కాదు, ఇంకా నేను ఎలా వాడితో పాటు జర్నీ చేస్తున్నాను అది కూడా మీకు చూపిస్తాను. బెంగళూరు వెళ్ళాక అక్కడ ఏమేమి షాపింగ్ చేస్తాము, అక్కడ నేను ఏ ఫంక్షన్కి వెళ్తున్నాను అది కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. వాటర్ పట్టుకోలేము కన్నా. ఇప్పుడు నువ్వు నేను వాటర్ వేస్తాను. ఫ్లైట్లో వెళ్తున్నాం. అదిగో వాళ్ళందరూ అడుగుతూ వేస్తా. మళ్ళీ వంపుతావా? వంపవా? నా మాట వింటావా? ఫ్లైట్లో వెళ్దామా కన్నా? ఫ్లైట్లో జూమ్ అని వెళ్దామా? ఇలా. సో మంజు అక్క కూడా షూటింగ్లో బిజీ ఉన్నారు, మంజు అక్క రావట్లేదు. మా ఆయన ధనుష్ గారు కూడా షూటింగ్లో బిజీ ఉన్నారు, ఆయన కూడా రావట్లేదు. డాడీకి మమ్మీకి కూడా ట్రావెలింగ్ అవ్వదు, సో వాళ్ళు రావట్లేదు. అత్తయ్య మావయ్య కూడా బిజీ ఉన్నారు, వాళ్ళు రావట్లేదు. కాబట్టి నేను రుద్వేద్ వెళ్తున్నా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీరు అందరూ క్వశ్చన్లో అడుగుతారు ఎందుకు ఎవరు రావట్లేదా అని. సో ఈసారి నేను రుద్వేద్ ఎంజాయ్ చేయడానికి ఇద్దరు కలిసి వెళ్తున్నాము కదా కన్నా. ఓకే, అమ్మతో పాటు వస్తావా? అను. సో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా రుద్వేద్ని నాతో పాటే తీసుకెళ్ళాలి. మొత్తం వాడితో నేను ఎంజాయ్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను. పిల్లల్ని ఎప్పుడు ఇంట్లో వదిలేసి వెళ్ళకండి, మీతో పాటు తీసుకెళ్ళండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఒక స్వీట్ మెమొరీగా ఉంటుంది అనేసి చెప్తున్నాను కదా కన్నా. కదా అమ్మ మాట వింటావా? ఎయిర్పోర్ట్లో నీకేముంటుంది చెప్పు? ఏం కొందాం ఎయిర్పోర్ట్లో? తాగేస్ ప్రాంక్. సారీ అను. తెలియలేదు. సో ఇంకా చాలా ఉంది, ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో మీ అందరికీ ఈ చిన్నదన్నీ నేను షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. చెప్పు వాళ్ళందరికీ, వీడియో మీ అందరికీ నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్స్ చేయండి. బాయ్. స్పైడర్ కూడా తీసుకెళ్ళి. సో రుద్వేద్ రెడీ అయిపోయాడు, సో బయలుదేరుతున్నాం. ఇదిగో నీ బ్యాగ్, కమాన్ వేసేసుకో. ఇదిగోండి స్పైడర్ మ్యాన్ బ్యాగ్. ఎస్ బాయ్ చెప్పేసి బయలుదేరుదాం. అర్లీ మార్నింగ్ ఫ్లైట్. బాయ్. తప్పదా.